సెలబ్రిటీల జీవితాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ఈ రోజు ప్రేమలో ఉన్న జంట రేపు విడిపోదు అన్న గ్యారెంటీ ఉండదు. అలాగే నిన్న మొన్నటి దాకా చెట్టా పట్టాలేసుకొని తిరిగిన జంట ఎప్పుడు పెళ్లిని అనౌన్స్ చేస్తారో ఊహించడం కూడా కష్టమే. ఇదంతా ఎందుకంటే తాజాగా శృతి హాసన్ మరోసారి తన బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా హీరోయిన్ కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్ గత కొంతకాలంగా డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇల్లుస్ట్రేటర్ శాంతను హజారికతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సీక్రెట్స్ ఏమీ మెయింటైన్ చేయలేదు శృతి హాసన్. ఎప్పటికప్పుడు శాంతనుతో దిగిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి కానీ గత కొన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరూ కలిసి సోషల్ మీడియాలో సందడి చేయడం మానేశారు. దీంతో అసలు మ్యాటర్ ఏంటా అని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు. తాజా సమాచారం ప్రకారం శాంతను శృతి హాసన్ మధ్య బ్రేకప్ జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలు ఊరికే రావు కదా, నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా ఆమె ఇన్స్టా అకౌంట్ చూస్తే విషయం అర్థమైపోతుంది. నిన్న మొన్నటి దాకా ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో హల్చల్ చేయగా తాజాగా చూస్తే శృతి శాంతను ఫాలో అవడం లేదు, అతను కూడా అన్ఫాలో చేయడం విశేషం. ఇలా ఇద్దరు ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా శృతి హాసన్ ఏకంగా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి అతడితో దిగిన ఫోటోలను డిలీట్ చేసేసినట్లు సమాచారం. అయితే సినిమా ఇండస్ట్రీలో బ్రేకప్ చెప్పుకున్న జంటలు ఇలా చేయడం సర్వసాధారణం. గతంలో సమంత కూడా ఇదే ట్రిక్ ఫాలో అయ్యారు. డైరెక్ట్గా బ్రేకప్ అనే విషయాన్ని చెప్పకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో అయి రూమర్లు వైరల్ అయిన తర్వాత డివోర్స్ తీసుకున్నామంటూ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇద్దరు వేర్వేరు ఫ్లాట్లలో ఉంటున్నారని బాలీవుడ్ మీడియా కోడైకొస్తోంది. వాస్తవానికి గత నెల రోజుల నుంచి ఇలాగే సాగుతోందట. ఇక ఎలాంటి వేడుకకైనా శృతి హాసన్ తనతో శాంతను తీసుకుని వచ్చేది. కానీ తాజాగా హీరామండి ప్రీమియర్ షోకి మాత్రం ఆమె ఒంటరిగా రావడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. మొత్తానికి వీళ్ళ లవ్ స్టోరీకి బ్రేకప్ పడిందని తెలుస్తోంది. అయితే ఇంతకు ముందు శృతి హాసన్ ఇటాలియన్ యాక్టర్ మైకేల్ కోర్సెలేతో కొన్ని నెలలు డేటింగ్ చేసి విడిపోయింది. ఆ తర్వాతే శాంతనుతో ప్రేమలో పడింది. మరి ఈ రూమర్లపై శృతి హాసన్ ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.